ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 7వ అధ్యాయము 6 మరియు 7 శ్లోకాల నుంచి చర్చ ప్రయత్నం చేస్తాం. ఈ అధ్యాయం యొక్క శీర్షిక విదురుని మరిన్ని ప్రశ్నలు కదా, మరికొన్ని ప్రశ్నలు. విదురుడు ఇక్కడ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఏంటి అంటే, విదురుడు నిజానికి విశుద్ధమైనటువంటి భక్తుడు, పరిజ్ఞాన రహితుడైన వ్యక్తి ఏం కాదు. అయినా కూడా ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నాడు? సామాన్య జనులందరికీ ఉండేటువంటి ప్రశ్నలనే ఇక్కడ సంధిస్తున్నాడు. తద్వారా మైత్రేయుని యొక్క సమాధానాలు తన ఒక్కరికి కాకుండా సామాన్య జనులందరికీ కూడా ఉపయుక్తంగా ఉండేలాగా ఆ సంభాషణని మలిచారు. దానిలో భాగంగా ఏమని అడుగుతున్నాడు? ఇంతకుముందు శ్లోకంలో మనకి భగవంతుని యొక్క స్థితిగతుల గురించి, జీవుడి చైతన్యము ఎలా సర్వదా నెలకొని ఉంటుంది, జీవుడు అనేవాడు చైతన్యవంతుడిగా ఎలా ఉంటాడు, దానికి కారణభూతమయ్యేది ఏమిటి, అలాంటి చైతన్యవంతుడైనటువంటి జీవాత్మ అవిద్యలో ఎలా కూరుకుపోతాడు అనే విషయాన్ని గురించి కొంత చర్చించడం జరిగింది. ఇప్పుడు విదురుడు మైత్రేయుని ఆసక్తికరమైన ప్రశ్న సంధించాడు. పరమాత్మ రూపంలో భగవంతుడు అందరి హృదయాల్లో, ప్రతి జీవుని హృదయంలో నలుకని ఉన్నాడు కదా. అలాంటప్పుడు పరమాత్మే స్వయంగా హృదయంలో ఉన్నా సరే జీవుడు దుర్భాగ్యము, క్లేశకరమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వర్తిస్తున్నాడు? ఇది విదురుని ప్రశ్న. చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రశ్న నిజానికి కదా. దేహాన్నంతా కూడా ఏమని చెప్పారు? వేదశాస్త్రాలు చెప్పుకున్న విషయం అంటే, దేహాన్ని ఒక వృక్షంగా పరిగణించి ఆ వృక్షం మీద వసించేటువంటి రెండు పక్షులు, హనుమంత, ఉపద్రష్ట. ఒకరు పరమాత్మ, ఒకరు జీవాత్మ. ఆ వృక్షం మీద జీవించేటువంటి రెండు పక్షులు అని చెప్పి, భగవంతుడు పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. అలా ఉన్నటువంటి రెండు పక్షుల్లో జీవుడు అనేబడేటువంటి పక్షి వృక్ష ఫలాల్ని ఆరగిస్తూ ఉంటే, పరమాత్ముడు ఆ పక్షి కర్మలను సాక్షిగా వర్తిస్తున్నాడని మనం నేర్చుకున్నాం. మరి భగవంతుడే స్వయంగా హృదయంలో స్థిరపడి ఉన్నప్పుడు జీవాత్మ ఎందుకు కష్టాల్ని కొలుచుకుంటుంది? కష్టాల పాలు ఎలా అవుతుంది? ఎందుకంటే ఇక్కడ మరో ఉదాహరణ కూడా చెప్తున్నాడు. దేశాధినేత యొక్క కర్తవ్యం ఏంటంటే, తన పర్యవేక్షణలో ఉన్నటువంటి దేశ పౌరులందరినీ పరిరక్షించడము దేశాధినేత యొక్క కర్తవ్యం. దేశాధినేత పర్యవేక్షణలో లేనప్పుడు పౌరులు కష్టాల పాలు కావచ్చునేమో, కానీ దేశాధినేత స్వయంగా ఎదురుగా ఉన్నప్పుడు పౌరుడు ఇతర పౌరుల నుంచి కానీ, ఇతర విధానాల గురించి కానీ క్లేశాలను అనుభవించడం ఎలా సాధ్యమవుతుంది? వెంటనే దేశాధ్యక్షుడు ఆ క్లేశాల నుంచి ఎవరైతే వేదన అనుభవిస్తున్నారో ఆ వ్యక్తిని ముక్తిని చేస్తారు కదా. అందుకనే చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ విదురుడు ప్రశ్నిస్తున్నాడు. భగవంతుడే స్వయంగా ప్రకటితమై ఉన్న ప్రదేశంలో అవిద్య యొక్క స్థానం ఏమిటి? ఎలాగా అవిద్యతే ప్రభావితం చెందినట్టే? నిజానికి జీవాత్మ కూడాను ఆధ్యాత్మికమైనటువంటిది, భగవంతుని యొక్క అంశ. గుణరీతిలో ఏకమై ఉన్నది, భగవంతునితో సమానమై ఉన్నది. అలాంటి విశుద్ధ స్థితిలో ఉన్న జీవాత్మ ఎలాంటి భౌతిక
క్రియలకి లేకపోతే భౌతిక గుణాలకి ప్రభావితం చెందని భగవంతుని యొక్క సమక్షంలో ఎందుకు ఇలాంటి స్థితిని పొందుతుంది? అని జ్ఞానం ఎందుకు అవిద్యచే కప్పబడిపోతుంది? చాలా చూడండి, విదురుని యొక్క ప్రశ్న ఎంత చక్కగా ఉందో. ప్రతి జీవుని యొక్క తండ్రి భగవంతుడని మనం నేర్చుకున్నాం. మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన అహం బీజ ప్రదాపిత. తండ్రిగా అన్ని జీవుల యొక్క రక్షకుడు కూడా భగవంతుడే. భగవంతుడి నుండి మరొక పేరు ఏమిటి కృష్ణుడికి? భూతభృత్. అలాంటప్పుడు జీవుడు ఎందుకు ఎన్ని రకాల క్లేశాలకి దుర్భాగ్యాలకి గురవుతుంది? అలా జరగడానికి ఆస్కారమే లేదు, కానీ అన్ని చోట్ల అదే జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఇది విదురుడు మైత్రేయుని ప్రశ్నించిన ప్రశ్న. అందుకు కారణం ఏమిటో కూడా ఆ తర్వాత ఈ ప్రశ్నలోనే కొంతవరకు విదురుడు వ్యక్తీకరించాడు. విదురుడు ఏమన్నాడు? ఓ పరమ విద్వాంసుడా, ఈ అవిద్య సంకటముచే నా మనస్సు మిగుల మోహితమైనది కనుక దాన్ని తొలగించమని అర్థించుచుంది. మామూలుగా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఎవరికి సంభవిస్తాయి? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, అసలు నేనెవరు? సో ఆధ్యాత్మిక జీవనం ఆరంభమయ్యేది ఈ ప్రశ్నతోనే, అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేను ఎవరు? ఇలాంటి ప్రశ్న ఉద్భవించినప్పుడు ఆ వ్యక్తి ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఎంత తీవ్రతరంగా తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటాడో ఆ స్థితిని బట్టి పరమాత్మ ఆ వ్యక్తిని ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సంతరించుకునేటువంటి మార్గనిర్దేశనం చేస్తాడు. అందుకని మనం చెప్పుకుంటాం కదా, పరమాత్మ చైత్య గురువు. చైత్య గురువు అంతర్గతంగా ఉండేటువంటి గురువు అయితే, ఎప్పుడైతే జీవాత్మ సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షను కలిగి ఉంటుందో ఆ స్థితిలో అది దానికి పరమాత్మ బాహ్య గురువుని అందిస్తారు. ఆధ్యాత్మిక గురువు బాహ్య రూపంలో, భగవంతుడే బాహ్య రూపంలో ఆధ్యాత్మిక గురువు ప్రకటితమై మనకు కావలసినటువంటి పరిజ్ఞానాన్ని అందిస్తారు, మన సందేహాన్ని తొలగిస్తారు. అందుకనే ఇక్కడ విదురుడు అడిగిన ప్రశ్నలు ఏమని చెప్తున్నాడు ప్రభుపాద గారు? చాలా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి, మానసిక సంభ్రమానికి గురి చేసేటువంటి ప్రశ్న. కానీ ఇది అందరూ అడగలేరు. ఈ సందేహం అందరి జీవులకు కలిగేటువంటి సందేహం కాదు. కొందరు మాత్రమే అడగలరు. మరొక విషయం కూడా ఉంది, కొందరు ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. కొందరు మోహితులే ఈ ప్రశ్న అడిగితే మరికొందరు దీనికి సమాధానం తెలిసిన వాళ్ళు అంటారు. మరికొందరు అసలు ఈ ప్రశ్న అడిగే స్థాయిలో కూడా ఉంటారు. అందుకని ఇక్కడ ప్రభుపాద గారు ఏం చెబుతున్నాడు, ఇలాంటి సందేహము కొందరి జీవులకే కలుగుతుంది. ఎందుకనంటే అందరికీ కలిగింది అనుకోండి, దీనికి పరిష్కారం చెప్పేటువంటి వ్యక్తే ఉన్నాడు కదా. కదా, ఈ సందేహాలన్నీ కూడాను ఆధ్యాత్మిక పురోగతికి కారణభూతమైతే, జీవుని యొక్క ఆధ్యాత్మిక పురోగతికి కారణం. మీ అందరికి కూడా ఏదో ఒక సందర్భంలో గుర్తున్నా గుర్తుండకపోయినా ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్న హృదయంలో కలిగి ఉంటుంది. ఏమని? నేనెవరు అనేటువంటి ప్రశ్న. నేను 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 అని సంభాషించుకునేటువంటి దాంట్లో నేను అంటే ఎవరు? అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని నేను అనుకున్నారా నేను అంటే ఎవరు? ఇది ఏదో ఒక నామం ఇవ్వబడుతుంది తల్లిదండ్రులు చేత, ఆ పేరుతో పిలిస్తే నేను అంటే ఎవరు? ఈ ముఖమా, ఈ చేతుల, ఈ కాళ్ళ,
ఈ కళ్ళ, ఈ నోర, ఈ ముక్క ఏమిటి? నేను అంటే ఎవరు? ఈ అతతో బ్రహ్మ జిజ్ఞాస. ఇలాంటి ప్రశ్న చాలా అరుదుగా జనంలో కలుగుతుంది. ఎందుకని? ఇలాంటి ప్రశ్న కలిగినప్పుడు వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతికి, వ్యక్తి యొక్క జీవాత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతి నాందివాచకం ఉంటుంది. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధ యతతం అపి సిద్ధానాం పశ్చిమామి యతతం. తత్వపరంగా తన గురించి కానివ్వండి, సత్యం గురించి కానివ్వండి తెలుసుకోవాలనుకునేటువంటి వ్యక్తులు భౌతిక జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. మనుష్యానాం సహస్రేషు. ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. అందుకని మనం ఎప్పుడైనా కూడాను కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించాలని ప్రయత్నం చేసినప్పుడు అనేకులు ఏమంటారు? నాకు సమయం లేదని, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయని చెప్తారు. ఎందుకని? చూడండి, ఇదే ప్రశ్న విదురుడు కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఎందుకనంటే ఇది క్లేశకరమైన జీవనం. మొట్టమొదటి ప్రశ్న విదురుడిది కూడా అదే కదా. అనేక రకమైన క్లేశాలకి గురవుతున్నానని తెలిసి కూడాను జీవాత్మ అవే రకమైన కార్యక్రమాల్లో మళ్ళీ మళ్ళీ నిమగ్నం అవుతున్నాడు. భౌతికమైన కార్యక్రమాలు ఏవైతే నిర్వహిస్తున్నాడో అవన్నీ కూడాను అతని జీవనానికి క్లేశకరంగా మారుతున్నాయని తెలిసిన జీవాత్మ వాటిని వదిలిపెట్టకుండా మళ్ళీ దాని వైపే పరుగులు పెడుతున్నాడు. ఎందుకు? ఎందుకు ఇలా జరుగుతుంది? దానికి అనుబంధ ప్రశ్న, దానికి విస్తార రూపంలో ఉన్న ప్రశ్న ఇప్పుడు అడిగిన ప్రశ్న అని చెప్పుకోవచ్చు. ఏమని? అలా క్లేశకరమైన జీవనాన్ని జీవిస్తున్నటువంటి జీవాత్మ అలా ఎందుకు జీవిస్తుంది? ఆ జీవాత్మ ఎక్కడుంది మరి? శరీరంలో ఉంది. శరీరం అనే వృక్షం మీద వసిస్తుంది. దాంతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు. మరి పరమాత్మ సన్నిధిలో ఉన్నప్పుడు కూడాను జీవాత్మ ఈ క్లేశకరమైన జీవనాన్ని ఎందుకు కొనసాగిస్తుంది? ఒకవేళ వేదన కలుగుతూ ఉందనుకోండి, పరిరక్షకుడైనటువంటి భగవంతునిచే, పరమాత్మచే ఎందుకు పరిరక్షించబడలేదు? ఇది విదురుని ప్రశ్న. ఈ ప్రశ్న అడగాలి అంటే కూడాను వ్యక్తి ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. బహునాం జన్మనాం అంటే జ్ఞానవాం మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సంహార. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అంటే కూడా ఈ ప్రశ్న అడగాలి అనేటువంటి వాడే మనుష్యానాం సహస్రేషు కచ్చిత్. కోటాను కోట్లలో ఒకడు, కోటాను కోట్లలో ఈ ప్రశ్నని అడుగుతాడు. మరి దీనికి సమాధానం తెలుసుకోవాలి అంటే వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉండి, బహునాం జన్మనాం అంటే జ్ఞానవాం మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సంహార. భౌతిక జనంలో కూరుకుపోయినటువంటి వ్యక్తులంతా కూడాను ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తారు? దేహాత్మబుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తారు. దేహాత్మబుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు వ్యక్తులకి ఇలాంటి సందేహం కూడా రాదు. ఎందుకనంటే దేహమే తాను అనే భావనలో జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. కాబట్టి దేహం వల్ల ఏర్పడేటువంటి క్లేశాలన్నిటికీ కారణభూతమైంది భౌతికమైనటువంటి కారణాలు వెతుక్కుని వాటికి పరిష్కారాన్ని తానే సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ సమకూర్చుకునేటువంటి ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉన్నాయో, పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా సంతృప్తికరంగా ఉండవు. అవి మరింత క్లేశభూయిష్టమైన స్థితిలోకి మనం నెట్టేస్తాయి, కానీ మనకి పరిష్కారాన్ని అందించు. కానీ దానికి మూలము ఏమిటి? ఆ క్లేశానికి కారణం ఏమిటి? ఆ క్లేశం అనేటువంటిది మామూలుగా అయితే జరిగింది అంటే కొంతవరకు అంగీకరించవచ్చు. కానీ భగవత్ సన్నిధిలో అది ఎందుకు జరుగుతుంది? పరమాత్మగా మన హృదయంలోనే ఉన్నారు కదా, అయినా కూడా ఎందుకు? ఇలాంటి ప్రశ్నే కదా అనేకులు అడుగుతూ ఉంటారు. అన్ని రకాలైనటువంటి స్థితులకి ఏ పరిస్థితి అయినా కూడాను పరిపూర్ణం చెందాలి అంటే మన కార్యము భగవంతుని యొక్క అనుజ్ఞ కావాలి అని శాస్త్రం చెప్తుంది. 5 ముఖ్యమైన స్థితులు పరిపూర్ణమైనప్పుడు మాత్రమే ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. అదేమిటి? కార్యము, కార్యం చేసేటువంటి కర్త వ్యక్తి, స్థలము, సమయము మరియు భగవత్ అనుగ్రహణ 5వది.
చాలా మందికి వచ్చే సందేహం ఏమిటది? భగవద్ అనుగ్రహం లేకుండా ఏమి జరగదు కదా. ఇంకోటి కూడా చెప్తుంటాను, భగవంతుడు అనుజ్ఞ లేకుండా చిన్న గడ్డి పరకు కూడా కదలదు అని కదా చెప్తుంటారు. వాళ్ళు అలాంటప్పుడు దుష్కర్మలు ఎలా సంభవిస్తున్నాయి, పాపభూయిష్టమైన కర్మలు ఎలా ఏర్పడుతున్నాయి, హేయమైన కార్యక్రమాలు చేయబడుతుంటాయి కదా మనుషుల చేత కొన్నిసార్లు. ఆ పాపభూయిష్టమైన కర్మలన్నీ ఎలా ఫలదీకృతం అవుతున్నాయి, దానికి కూడా భగవంతుడు ఎలా అనుజ్ఞనిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు కదా. ఇప్పుడు విదురుడు అడిగిన ప్రశ్న దీనికి అనుసంధానం చేయబడినటువంటి ప్రశ్న. అన్ని కార్యక్రమాలు, ఏ కార్యక్రమం అయినా కూడా ఫలదీకృతం చెందాలంటే భగవంతుని యొక్క అనుజ్ఞ కావాలి. మరి పాపభూయిష్టమైన కర్మలకి భగవంతుడు ఎందుకు అనుజ్ఞ ఇస్తున్నాడు? జీవులను అక్కడే నియంత్రించవచ్చును కదా, ఎందుకు? ఇది విదురుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న నిజానికి తర్వాత శ్లోకంలో మనం చూసినట్లయితే సుఖదేవ్ గోస్వామి విదురుడు అడిగిన ఈ ప్రశ్న, విదురుడు ఈ ప్రశ్నని మైత్రేయునిని అడిగారు అని ఈ విషయాన్ని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు విశదీకరించు. మనం గమనించినట్టయితే శ్రీమద్ భాగవతంలో, శ్రీమద్ భాగవతం సుఖదేవ్ గోస్వామిచే ప్రవచించబడింది పరీక్షిత్ మహారాజ్. మళ్ళీ సుఖదేవ్ గోస్వామి ప్రవచించినటువంటి ఈ భాగవతాన్ని సూత గోస్వామి శౌనకాదిములకి వివరించారు. అలా సూత గోస్వామి శౌనకాదిములకు వివరించి చెబుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తాను వివరించబడము, తర్వాత సందర్భాల్లో సుఖదేవ్ గోస్వామిచే పరీక్షిత్ మహారాజు సంభాషణని మనకి అందించడం. ఆ తర్వాత కొన్నిసార్లు ఇక్కడ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో సంభాషిస్తున్న సందర్భంలో విదురుడికి సంబంధించినటువంటి సంభాషణ వచ్చినప్పుడు విదురుడు మైత్రేయముని ప్రశ్నించినటువంటి ప్రశ్నల గురించి సంభాషిస్తూ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇక్కడ వ్యక్తీకృతం చేయం. చాలా ఆశ్చర్యాన్ని కలిపే ప్రశ్న కదా. ఒకసారి చాలా ప్రాథమికంగా ఉండేటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం దొరకకపోతే ఆధ్యాత్మిక జీవనంలో ముందుకు వెళ్ళడము క్లిష్టతరంగా, కష్టతరంగా మారుతుంది. అందుకనే శిల ప్రభుపాదులకి ఇలా విస్తృతమైనటువంటి పరిజ్ఞానం ఉంది. తార్కికంగా అది విస్తృతమైన పరిజ్ఞానాన్ని యథాతథంగా స్వీకరించడము అనేక సందర్భాల్లో కష్టతరమైంది కూడా. చూడండి, మనము ఉదాహరణకి నారాయణుడికి, విష్ణువుకి, కృష్ణుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుపాదులు వ్యక్తీకరిస్తారు. అలాగే వాళ్ళంతా కూడాను ఒకరే అనే విషయాన్ని కూడా విశదీకరిస్తారు. వాళ్ళు ఒకరే అయినప్పటికీ భిన్నులు ఎలాగా, అచింత్య భేద అభేద, భేదం ఉంది, భేదం లేదు, ఆ విషయాన్ని వ్యక్తీకరిస్తారు. దాని సరైన అవగాహన చేసుకోకుండా దాని గురించి వ్యాఖ్యానించినప్పుడు వ్యక్తులు ఎక్కడ భేదం ఉంది అని పరిగణించాలి, ఎక్కడ భేదం లేదని పరిగణించాలనే విషయాన్ని మర్చిపోయే ప్రమాదం. దాన్ని మర్చిపోయి కొన్నిసార్లు అలా వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణుని నామాన్ని జపించాలి, ఎక్కడ విష్ణునామాన్ని జపించాలి అనేటువంటిది మర్చిపోయారని. కృష్ణుడికి విష్ణుడికి తేడా లేదు, అది నిజమే. కానీ విష్ణువు వేరు, కృష్ణుడు వేరు, అది కూడా నిజం. విష్ణువు అనేటువంటిది మరొకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే రకరకాల పరిధుల్లో విష్ణునామాన్ని ఉచ్చరించడం జరుగుతుంది. మనం చెప్పుకుంటాం కదా, శ్రీ మహావిష్ణు, క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, అలా విభిన్న విస్తార రూపంలో విష్ణుని పిలుస్తూ ఉంటాం. అలాగా శిల ప్రభుపాద గారు కొన్ని చోట్ల ఈ విషయం కూడా స్పష్టంగా విశదీకరించుంటారు. ఆది విష్ణువు శ్రీకృష్ణుడు.
ఆది విష్ణు శ్రీకృష్ణుడు. మరి విష్ణువు ఉన్న చోట మరి కృష్ణుడే కదా ఉన్నది. ఆది విష్ణు శ్రీకృష్ణుడే కదా. ఈ సంభాషణ కూడా వస్తుంది. దీన్ని అవగతం చేసుకోవడం చాలా క్లిష్టమైంది. అందుకని ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ప్రామాణికమైన ఆచరణ ద్వారా మానసిక కల్పనతో ఊహాజనితంగా దీన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేశామనుకోండి, అది నిజంగా సాధ్యమయ్యే విషయం కాదు. ప్రామాణికమైన ఆచరణని ఆశ్రయించినప్పుడు మరి పూర్తిగా ప్రామాణికమైన ఆచరణ నుంచి అంత పరిజ్ఞానం మనం సంతరించుకుంటామా? ఒక విధంగా అవునని చెప్పొచ్చు, ఇంకో విధంగా కాదు అని. ఎందుకు కాదు? ప్రామాణికమైన ఆచార్యుడు నిర్దేశించినటువంటి నియమాన్ని మనం పాటించడము అంటే ప్రామాణికమైన ఆచార్యుడు వెంటనే మన్ని కృష్ణ భక్తిలో నియుక్తులను చేస్తారు. అందుకని ప్రామాణిక ఆచార్యుడిచే వచించబడినటువంటి వాక్యాల్లోని నిగూఢ అర్థం కూడా మనకి ఎప్పుడు బోధపడుతుంది? కృష్ణుడు యొక్క కృపచే బోధ. హృదయశార్జున తిష్ట ఈశ్వర సర్వభూతానాం హృదయశార్జున తిష్ట. భగవంతుడు అందరి హృదయాల్లో స్థిరపడి వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మ. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే భక్తియుక్త సేవలు నియుక్తమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది దేనికి కారణభూతమవుతుంది? భగవంతుని గురించిన పరిజ్ఞానాన్ని, కృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం అవగతం చేసుకున్నట్టయితే మనము భౌతిక జగత్తు నుంచి బయటపడగలం. జన్మ ఏమిటది? జన్మ కర్మ చమే. భగవంతుని యొక్క ఆవిర్భావము మరి అన్ని కార్యక్రమాలు కూడాను దివ్యమైనటువంటి జన్మ కర్మ చమే. వ్యక్తి తత్వాదేహం పునర్జన్మ. యథాతథంగా దాన్ని అవగతం చేసుకుంటే వ్యక్తి భౌతిక జగత్తు నుంచి బయటపడతాడు. ఎంతటి మహోన్నతమైనటువంటి స్థితి అర్థం చేసుకోవాలి. కేవలం కృష్ణుని గురించి తెలుసుకుంటే చాలు. అందుకని చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. భక్తి మార్గంలో ఉండమంటే నియమాలు ఏవో చెప్పేశారు కదా, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాం కదా, దాన్ని జపిస్తే సరిపోతుంది కదా, మరి ఇంకా భాగవతాన్ని వినడం ఎందుకు, తెలుసుకోవడం ఎందుకు అనిపించవచ్చు. భాగవతాన్ని తెలుసుకోవడం ఎందుకంటే భాగవతంలో దేని గురించి విశదీకరించబడింది? భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి విశదీకరించబడింది. శ్రీకృష్ణుడు యొక్క విశుద్ధమైన భక్తులు, శ్రీకృష్ణుడి లీలల గురించి వివరించబడింది. భగవంతుడైన కృష్ణ గురించి ఎంతగా అవగతం చేసుకుంటే అంత శీఘ్రంగా మనము భౌతిక జీవనం నుంచి బయటపడాలి. కేవలం కృష్ణుడి గురించిన అవగాహన పెంచుకుంటే చాలు వ్యక్తి భౌతిక బంధన నుంచి. అందుకని కృష్ణుడికి సంబంధించిన వివరణ చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. తత్వత అంటే యథాతథంగా జన్మ కర్మ, భగవంతుని యొక్క ఆవిర్భావము మరియు అతను చేసిన లీలలు, కృష్ణుని యొక్క లీలని యథాతథంగా తెలుసుకుంటే చాలు మన భౌతిక బంధనాల నుంచి ఉంటుంది. అందుకని మన 4 పాటించవలసిన నియమాల్లో ఒక నియమం ఏంటి? నిత్యం భాగవత సేవ్య. ప్రతిదినం కూడా భాగవతాన్ని చక్కగా అధ్యయనించాలి. ఎందుకని? భాగవతంలో కృష్ణుడికి సంబంధించిన భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి విధానం, కృష్ణ చైతన్య విధానం ఏంటి? అనుక్షణం కూడా ఏదో భౌతికమైన కార్యక్రమం చేస్తూ, బాహ్యంగా అంటే ఫిజికల్ వర్క్, భౌతికమైన కార్యక్రమం చేస్తూ భక్తిలో ఉండడమే కాదు, మన్మనాభోమిద్భక్తో మధ్య జీమా నమస్కులు అనుక్షణం కూడా భగవంతుడైన శ్రీకృష్ణుని ధ్యానిస్తూ, భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి ఆలోచిస్తూ, తన లీలల గురించి స్మరిస్తూ వ్యక్తి భగవద్భక్తిలో స్థిరపడవచ్చు. అందుకని ఆరోగ్యకరమైన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వ్యక్తులు భగవద్ధ్యానం నిమగ్నం అవచ్చు. కొంతమంది అంటుంటారు, నేను బెడ్ మీదే ఉన్నాను, ఇప్పుడు భక్తిని ఎలా చేయను? కృష్ణుడు అంత కరుణామయుడు చూడండి. ఆలోచించే శక్తి ఉంది కదా, కృష్ణుని గురించి ఆలోచించండి. వేదన కూడా తగ్గిపోతుంది. భౌతికమైన వేదన ఏదైతే అనుభవిస్తున్నారో అది తగ్గిపోతుంది. జీవనం ఏమైపోతుంది? పరిపూర్ణం అయిపోతుంది. కృష్ణ చైతన్యం అయిపోతుంది. చూసారా ఎంత ఉత్కృష్టమైనటువంటి విధానం మనకు అందించబడిందో ఆధ్యాత్మిక విధానము. కృష్ణ చైతన్యము వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా కూడాను కృష్ణ చైతన్యంలో ఉండవచ్చు. లేదండి ఎవరికో ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, కాళ్ళు చేతులు
లేపలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కూడాను. కానీ స్పృహలో ఉన్నారు, ఆలోచించగలుగుతున్నారు, మాట్లాడగలుగుతారు, ప్రశాంతంగా కృష్ణుడి గురించి ఆలోచించారు. అనేక సందర్భాల్లో ప్రభుపాదుల వారి కొంతమంది అనుయాయులు కొందరు వెళ్తున్నారు. ప్రభుపాదుల వారి శిష్యుల్లో చాలా మంది ఆరంభ దశలో కృష్ణయుతాన్ని స్వీకరించిన, పాశ్చాత్య దేశాల్లో కృష్ణయుతాన్ని స్వీకరించిన వ్యక్తులు చాలా మంది, అనేకులు నిజానికి ప్రచారాన్ని చేస్తూ చేస్తూ శరీరాన్ని త్యాగం చేసిన వాళ్ళు చాలా మంది. ముఖ్యంగా అమెరికా, ఉత్తర అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జనాభా తక్కువ, వైశాల్యము భూ వైశాల్యం చాలా ఎక్కువ. కాబట్టి ప్రచారం చేయాలి అంటే భక్తులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణం చేయవలసిన వచ్చింది. అనుకూలమైన ప్రయాణ విధానం ఏమిటి? ఉత్తర అమెరికాలో యుఎస్ఏలో కారులో వెళ్ళిపోవడం సులభతరమైన విధానం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఉన్నట్టుగా బస్సులో లేకపోతే ట్రైన్లో లేకపోతే వెళ్ళిపోవడం అంతా సులభతరమైన విధానం. అందుకని అనేక మంది భక్తులు నిజానికి ప్రచార నిమిత్తము సుదీర్ఘకాలం అలా డ్రైవ్ చేస్తూ ఉండేవారు. అలా ప్రయాణం చేసే ప్రక్రియలో భాగంగా కొంతమంది డ్రైవ్ చేస్తూ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ మూలంగా శరీరాన్ని త్యాగం చేస్తున్నారు చాలా మంది ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ గురించి వ్యాఖ్యానించినప్పుడు ఆవేదన గురయ్యేవాడు ప్రభుపాదుల వారు. అందుకని భక్తులందరికీ కూడాను అనేక సూచనలు అందజేసేవారు. ప్రయాణం చేస్తున్నప్పుడు మీరే డ్రైవ్ చేస్తున్నారనుకోండి, ప్రతి 4 గంటలకి బ్రేక్ తీసుకోమని చెప్పేవాడు. అంతేకాకుండా ఒక్కరే ప్రయాణం చేయకండి, ఇద్దరు ముగ్గురు కలిసి చేయండి. కొన్ని పాటించవలసిన కొన్ని నియమాల గురించి ప్రభుపాదులు నిర్దేశించేవారు. కానీ అలాంటి వ్యక్తులు కూడాను ఆ స్థితిలో చూడండి, నిద్రావస్థ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మనసులో ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కదా. కానీ వాళ్ళు వెళ్తున్న కార్యక్రమం ఏంటి? భగవత్ కార్యక్రమం. పరిపూర్ణంగాను భగవద్భక్తులు స్థిరపడి ఉన్నటువంటి విశుద్ధమైన భక్తులు వచ్చారు. చాలా మంచి భక్తులు పూర్తిగా తమ జీవితాన్ని కృష్ణ చైతన్య ప్రచార ఉద్యమానికి ఉపయోగిస్తున్నటువంటి భక్తులు. అలాంటి వాళ్ళు ఆ స్థితిలో దేని గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటారు? ఖచ్చితంగా భగవంతుడు, చైతన్య మహాప్రభు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు ప్రచార ఉద్యమం గురించి ఆలోచిస్తుంది. వెళ్తుంది ఎక్కడికి? ప్రచారం చేయడానికి. అందుకని మనం ఏ స్థితిలో ఉన్నా కూడా నిజానికి కృష్ణ భక్తిలో నెలకొని ఉండవచ్చు. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడు కదా మనకి, నవవిధ భక్తుల గురించి మనం నేర్చుకుంటాము 7వ స్కందంలో వస్తుందని. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసి అర్చనం, వందనం, దాస్యం నవవిధ భక్తుల్లో అన్ని భక్తుల్లో ఉండవచ్చు. ఏదైనా ఒక భక్తి, ఏదైనా ఒక విధానాన్ని స్వీకరించి దానిలో పరిపూర్ణంగా నిమగ్నమైన కూడా వ్యక్తులు పరిపక్వతని సిద్ధించుకోవడానికి ఆస్కారం. కృష్ణ భక్తులని మాధుర్యత. అందుకని కృష్ణ భక్తికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్నటువంటి వ్యక్తులంతా కూడా చేయవలసిన పని ఏమిటి? దాని గురించి ఆలోచించాలి. ఏంటంటే చాలా మంది నాకు సమయం లేదండి అని భౌతికంగా రకరకాలమైన కార్యక్రమాలు నిమగ్నమై ఉండవచ్చు. ఆ కార్యక్రమాలు కూడా మనం వదిలిపెట్టాల్సిన అగత్యం లేదు. కృష్ణ చైతన్య స్వీకరించడం, వీళ్ళు డాక్టరా, ఇంజనీరా, గృహిణియా, విద్యార్థి, ఏదైనా పర్లేదు, ఆ పనులు చేస్తూనే కృష్ణ చైతన్యంలో ఉండొచ్చు. ఎలాగా చూడండి, పాటించవలసిన 4 నియమాల్లో కృష్ణాన్ని స్వీకరించినప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడము, నిత్యం భాగవత సేవ, భక్తుల సాంగత్యంలో ప్రతిరోజు భగవంతుని యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడం, కీర్తించడం. ఎలాగ మరి రోజంతా కృష్ణేతంలో ఉండడం ఎలాగా? రోజంతా నేను చాలా బిజీగా ఉంటాను, డాక్టర్ని, లేకపోతే నేను ఇంజనీర్, లేకపోతే ఇంకేదో అనుకో. మన కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే ఆ రోజు మనం విన్నటువంటిది భాగవతంలో మనం వింటాం. రోజు ఉదయం అది వింటాం కదా.
మంగళారతి తర్వాత జపయజ్ఞ కార్యక్రమం, దాని తర్వాత భాగవతం. భాగవతాన్ని మనం విన్నప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, దాని గురించి మననం చేస్తున్నాం అనుకోండి, కృష్ణేతల్లో ఉండొచ్చు. అతి సులభంగా వ్యక్తి కృష్ణేతల్లో ఉండగలిగేటువంటి విధానము పెద్దగా ఏం చేయగలదు. మనం ఆ రోజు కృష్ణుడి గురించి విన్నటువంటి లీల, కృష్ణ గురించి ఉన్నటువంటి సమాచారం గురించి మనం ఆలోచిస్తున్నాం, కృష్ణ గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, మనం కృష్ణేతల్లో ఉండొచ్చు. సులభతరమైన విధానం. ఆలోచనకు హద్దులేం లేవు. అందుకని ఒకవేళ మనము నడవలేని స్థితిలో ఉన్నా, కదలలేని స్థితిలో ఉన్నా కూడా నేను కృష్ణ భక్తిలో ఉండొచ్చు. ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులైనా నవయుధ భక్తుల్లో ఏదో ఒక రకమైనటువంటి భక్తి విధానంలో నిలబడవచ్చు. ఇది కృష్ణ చైతన్యం మనకు ప్రసాదించినటువంటి మహాద్భుతమైనటువంటి వరం. కలియుగం భయంకరమైనటువంటిది, ఎన్నో దోషాలతో నిండిపోయి ఉన్నటువంటి కలియుగం అంతా కూడా దోషభూయిష్టమైనటువంటి. కలియుగ దోషే నిధే రాజన్. నిధి అంటే ఏమిటి? ఎంతగా తవ్వుకున్నా కూడాను తరిగిపోయినటువంటిది నిధి అంటే కదా. అలాంటి దోషాల నిధి కలియుగం. అలా దోషభూయిష్టమైన కలియుగంలో మనకు అందించబడినటువంటి మహాద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి మనకి ఇవ్వబడినటువంటి స్థితి కృష్ణ చైతన్యం. అందుకని పూర్ణ విశ్వాసంతో వ్యక్తులంతా కూడా కృష్ణ చైతన్యం స్వీకరించాలి. దానికోసమని నేను చేస్తున్న పనులు వదిలేయాలనో, లేకపోతే భౌతికంగా ఇప్పుడు నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను. చాలా మంది వ్యక్తుల్లో వ్యక్తిగతమైనటువంటి ఒక భావన ఏమిటి అంటే, నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. చాలా మంది ఏమంటుంటారంటే, కొంతమందిని కలిసినప్పుడు, నాకు చక్కని కుటుంబం ఉందండి, గుణవతి రూపవతి అయిన భార్య, ఆజ్ఞాకారులైన సంతానము, సక్రమంగా జీవించడానికి, చక్కగా జీవించడానికి కావాల్సినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు భక్తి గురించి ఆలోచించేటువంటి అవసరం నాకు లేదు. నిజానికి వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే మానవ జీవిత లక్ష్యం ఏమిటి? జన్మమృతి జరా చక్రం నుంచి బయటపడడం. జన్మమృతి జరా చక్రం నుంచి బయటపడాలంటే కలియుగంలో మనకున్న ఏకైక మార్గము కృష్ణ చైతన్యం. భౌతికమైనటువంటి పరిస్థితులని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను కృష్ణ చైతన్యం స్వీకరించట్లేదు అనేటువంటిది దౌర్భాగ్యకరమైన స్థితి. అందుకని పాటించవలసినటువంటి, గమనించవలసినటువంటి ఒకటి ఏమిటంటే, మనకు ఒక విషయం బోధపడుతుంది కదా. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు ఒకవేళ మనం పరిపూర్ణంగా దాన్ని పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోలేకపోతే కృష్ణ చైతన్యంలో ఈ జీవితంలో మళ్ళీ మనకి ఉన్నతమైన జీవనం ఇవ్వబడుతుంది అని. ఉన్నతమైన జీవితం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పారు చూడండి, నాకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంది, కృష్ణ స్వీకరించవలసిన అవసరం లేదు. అలాంటి స్థితి కల్పించబడుతుంది కదా. మనకి అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ధనికులైన కుటుంబంలో జన్మించడము, లేకపోతే ఉన్నతులైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో మనకి ఎలా ఉంటుంది? ఓహో, నాకు అన్ని సౌకర్యవంతంగా ఉన్నాయి, దేని గురించి బెంగపడక్కర్లేదు. అలాంటి స్థితిలో మనము కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తామా, లేకపోతే భౌతికత్వాన్ని స్వీకరిస్తామా మనకు తెలియదు. అందుకనే ఎప్పుడైతే మనకి ఇప్పుడు కృష్ణ చైతన్యం లభించిందో మళ్ళీ దీన్ని పోస్ట్పోన్ చేయొద్దు, తక్షణం స్వీకరించండి. దీన్ని స్వీకరించడానికి ఇతర కార్యక్రమాలు పోస్ట్పోన్ చేయాలి, ఏమి చేయక్కర్లేదు. అవునండి, మాధుర్యత అది ఏమన్నా అన్నారనుకోండి, మరి మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి కానీ అని వదిలిపెట్టలేను, ఏది వదిలిపెట్టకండి. కృష్ణ చైతన్యం దేన్ని వదిలిపెట్టడం గురించి మాట్లాడదు, అనుసంధానం చేయడం గురించి చేసే ప్రతి పనిని కూడాను కృష్ణుడితో అనుసంధానం చేయడం ద్వారా మనము పరిపూర్ణంగా కృష్ణేతల్లో ఉండవచ్చును. ఈ జీవితంలోనే పరిపక్వతను సిద్ధించుకోవచ్చు. ఇది మనము మన జీవితంలోకి తక్షణం అన్వయించుకోవాల్సిన విషయం. దీనికోసం ఎలాంటి ఖర్చు లేదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలము కావలసింది ఏమిటి? దృఢ సంకల్పం. ఇది నేను చేయాలి అని దృఢ సంకల్పం. దేనివల్ల వస్తుంది? పరిజ్ఞానంతో వస్తుంది. అజ్ఞానం తొలగిపోయినప్పుడు నేను జీవాత్మని, శరీరాన్ని కాదు, నేను జీవాత్మని, శాశ్వతను అని అవగతం చేసుకుని, మనకి భగవంతుడి మధ్య ఉన్న సంబంధం గురించి అవగాహన పెంచుకొని, ప్రాకృతిక ధర్మమైనటువంటి జీవీర స్వరూపే నిత్య కృష్ణదాస్, కృష్ణుడి సేవను నియుక్తమైన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు ఈ దృఢత్వము అనేటువంటిది ఏర్పడుతుంది. ఊరికే వినడం కాదు, దాని గురించి ఆలోచించడం.
అందుకని శ్రీల ప్రభుపాద గారు చెప్తారు, తన గ్రంథాలని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. భగవద్గీత భాగవతాన్ని క్రమ పద్ధతిలో చక్కగా అధ్యయనం చేసినట్టయితే దీనిలో మనకి దృఢత్వం అనేది ఏర్పడుతుంది. తద్వారా మనకి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం కూడా లభిస్తుంది. అందుకని మనం చేయవలసింది పెద్దగా ఏం లేదు. శ్రీల ప్రభుపాద వారు మనకి నిర్దేశించినటువంటి 4 నియమాల్ని నిష్ఠగా పాటించే ప్రయత్నం చేసినట్టయితే క్రమక్రమంగా మనం పరిపక్వమైన స్థితిలోకి చేరుకోగలుగుతాం. ఇది మనం సంగ్రహించాల్సిన ముఖ్యమైన సారాంశం. ఇక్కడ మనం పెద్ద మాత చేసిన ప్రభు చేసే క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాత. దండవత్ ప్రణామం. మనకి ఈ భౌతికంలో ఇప్పుడు సాధారణంగా జీవులు కృష్ణుడు కృప లేనిదే గడ్డి పరిస్థితి కూడా జరగదు అని అంటారు కదా. అలాంటప్పుడు మనం ఈ చెడు జరుగుతున్నప్పుడు ఏమని చెప్పాలి ప్రభుజీ? ఈ కృష్ణుడు కృప వల్ల జరగట్లేదు, మామూలుగా మన కర్మవశం వల్లే జరుగుతుంది అనే దానికి వాళ్ళకి ఏ విధంగా ఆన్సర్ చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు ప్రభుజీ? కర్మ సిద్ధాంతానికి సంబంధించిన అవగాహన మనకున్నట్టయితే దీనికి సమాధానం చెప్పడం కూడా సులభతరం అవుతుంది. వాళ్ళకి కర్మ సిద్ధాంతానికి సంబంధించిన అవగాహన ఏర్పరిచినట్టయితే ముఖ్యంగా ప్రాథమికంగా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం కదా మాతాజీ, ఎందుకు ఇవన్నీ జరుగుతుంటాయి అంటే మనకి సమాధానం తెలుసు. కృష్ణుడు చాలా కృపామయుడు. నాకైతే మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటాం, ప్రభుపాద చెప్తూ ఉంటాడు. డయాబెటీస్ ఉన్న పిల్లాడు చాక్లెట్ కోసం ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఎందుకు ఇస్తారు? వారికి వాడి ఆరోగ్యం చెడిపోతుందని తెలిసినా కూడా ఎందుకు ఇచ్చారు? ముందుగా ఇవ్వాలని అనుకోరు, ఇవ్వరు కూడా. మనది కావాలని ఆ శిశువు ఎంత మారం చేస్తాడు అంటే, ఎంత ఆవేదనకు గురవుతున్నాడు అంటే, దాన్ని తినడం వల్ల కలిగేటువంటి ఆవేదన కన్నా ఎక్కువ ఆవేదన చెందుతున్నాడు. భోజనం మానేసాడు, ఇంకేం చేయట్లేదు, ఏడ్చేస్తున్నాడు, ఊపిరి బిగబట్టి ఏడుస్తున్నాడు, తల్లిదండ్రులకు భయం కూడా వేస్తున్నాడు, ఉంటాడా లేకపోతే ఇంకేమైనా అయిపోతున్నాడు. అందుకని పోనీలే వీడు అడుగుతున్నది ఇచ్చేద్దాం, ప్రశాంతంగా ఉంటాడు అని ఇచ్చేస్తాడు కదా. అక్కడ నిజానికి తల్లిదండ్రులు చూపిస్తుంది ఏమిటి? కరుణ కదా. వాడు చనిపోతాడనో లేకపోతే వానికి ఇంకా ఆరోగ్యం పాడైపోతుందనో తెలిసి ఇవ్వడం కాదు, కరుణ చూపిస్తున్నాడు. అలాంటి స్థితే మనది కూడా. మనకి ఎందుకు ఇలాంటిది జరుగుతుంది, ఇది తప్పు అని తెలిసినా కూడా భగవంతుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు మనకి విశదీకరించి చెబుతున్నాడు. దీనివల్ల పర్యవసానము సరిగా ఉండదు, కానీ నేను దాన్నే కావాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మనకి ఏదైతే పరిమితమైనటువంటి స్వతంత్రతనిచ్చాడో దానిలో ఆక్షేపణ చేయడు. కావాలంటే తల్లిదండ్రులు బలవంతంగా వాడిని మరింత వేదనకు గురి చేసో లేకపోతే ఇంకో విధంగానో బలవంతంగా ఆపేయవచ్చు కదా, కానీ చేయరు కదా. ఏం చేస్తారు? మామూలుగానే సర్ది చెప్పే ప్రయత్నం, వివరించి చెప్పే ప్రయత్నం చేస్తారు, లేకపోతే దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తారు, కానీ భయంకరమైన శిక్ష విధించి వానికి ఇవ్వకుండా ఉండాలని ప్రయత్నం చేయరు కదా. ఎందుకు చేయరు? చేయొచ్చు కదా. వాడికి నిజానికి డయాబెటిక్ పేషెంట్, వాడు చాక్లెట్ తింటే ఆరోగ్యం చెడిపోతుంది తెలుసు కదా. మరి అవసరమైతే కాల్చో, కర్రలతో కొట్టు, ఎందుకు చేయరు? ఎందుకంటే కరుణ చూపిస్తారు కాబట్టి తల్లిదండ్రులు. భగవంతుడు మనందరికీ కూడా తండ్రి కాబట్టి కరుణతో మనకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకని మన హృదయంలో ఏదైనా చెడు చేయాలి అనుకున్నప్పుడు, సరి అయినది కాదు అనుకున్నది చేయాలనుకున్నప్పుడు మన హృదయంలో భగవంతుడు దాన్ని వ్యక్తీకరిస్తాడు. అది నువ్వు చేయకు అని చెప్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామో దాని మీద మోహంతోని, ఆసక్తితోని దాన్ని భగవంతుని చెప్పినటువంటి ఆ సందేశాన్ని కొన్నిసార్లు విన్నా కూడా పక్కకి తోసేస్తాం. అందుకని మన మీద ఉన్న కరుణతో భగవంతుడు దాన్ని అనుగ్రహిస్తాడు. ఇది వాళ్ళకి చెప్పవలసిన సమాధానం మాత్రం. అందుకని నిజానికి మరి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అంటే, మనం భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. భగవత్ సేవలో నియుక్తమై ఉండమని భగవంతుడు మనందరి నుంచి కోరుకుంటున్నాడు. అది చేసినట్టయితే అతి సులభంగా భగవంతుడికి ఆనందాన్ని చేకూర్చున్నాడు. ఎందుకు జరుగుతున్నాయి మరి కూడని పనులు, హింసాత్మక పనులు, ఈ పాపభూషణంగా కనబడేటువంటి పనులు, వాటిని ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఇది సమాధానం. ఈ ప్రశ్నకి సమాధానం లభించిందా అమ్మా? లభించింది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మామూలుగా మరి ఇప్పుడు రావణాసురుడు అలాంటి వాళ్ళు పాపం పండితేనే భగవంతుడు శిక్షించగలడు, శిక్షిస్తాడు అని అంటారు కదా. అందుకోసం కూడా చేసింది
చెప్పుకోవచ్చు భగవంతుడు గురుజీ. భగవంతుడు శిక్షించగలడు కాదు. భగవంతుడు శిక్షించాలంటే ఎప్పుడైనా శిక్షిస్తాడు. నిజానికి భగవంతుడు శిక్షించకపోవడం కూడా భగవంతుని కరుణే. భగవంతుడు శిక్షించడం కూడా భగవంతుని కరుణ. అదే పరిపూర్ణత్వము, అబ్సల్యూట్ పరిపూర్ణత్వంలో మంచికి చెడుకు తావే లేదు. సంహరణ, భగవంతునితో సంహరించబడడం కానీ భగవంతుని పరిరక్షించడం కానీ రెండు కూడాను భగవత్ కృపని. రావణాసురుడు ఎందుకు వెంటనే సంహరించబడలేదు? అలాంటి వాళ్ళకు కూడా భగవంతుడు అవకాశం ఇస్తూ ఉంటాడు సరిదిద్దుకోవడానికి. కొన్ని స్థితి ఏర్పడినప్పుడు భగవంతుడు వాళ్ళని ఎవరిని కూడా శిక్షించాలనుకోడు. నిజానికి ఎప్పుడు శిక్షిస్తాడు? తన భక్తులకి ఆటంకం ఏర్పరిచినప్పుడు, తప్పని పరిస్థితుల్లో వాళ్ళని శిక్షిస్తాడు. దుష్టుల్ని కూడాను భగవంతుడు వీలైనంత వరకు భరిస్తాడు. నిజానికి వాళ్ళని ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుని సంతానమే కదా. మనకు 1 మంది సంతానం ఉన్నారనుకోండి, దాంట్లో ఒక వ్యక్తి మన ఆజ్ఞని శిశావించే వ్యక్తి కాదనుకోండి, ధిక్కరించే వ్యక్తి అనుకోండి, వాడిని వెంటనే మనం సంహరించడమో లేకపోతే ఇంట్లో తోసేయడమో చేయం కదా. ఏం చేస్తాం? భరిస్తూ ఉంటాం, చెప్పే ప్రయత్నం చేస్తాం. కొంతవరకు మనమే సర్దుకుపోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం కదా. నిజానికి ఈ వ్యక్తి ఇలాంటి వాడే, మిగిలిన వాళ్ళకన్నా భిన్నుడు కాబట్టి ఈ విషయంలో వీటితో ఇలా ప్రవర్తించాలి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. మరి ఎందుకు? ఆ వ్యక్తి మీద మనకున్నటువంటి, మన సంతానం మీదనే మనకున్నటువంటి కర్మ. అలాగే కృష్ణుడు కూడాను, మనమంతా కూడా కృష్ణుని యొక్క సంతానమే. అపభూయిష్టమైన కర్మలు చేసినా లేకపోతే భక్తిత్వ సేవ నిమిత్తమైనా కూడాను అందరం కూడాను భగవంతుడైన కృష్ణుని సంతానం కాబట్టి అందరి మీద కూడాను భగవంతుడు తన కృపని ప్రసాదిస్తాడు. సుకృతం సర్వభూతేషు, అందరి జీవుల మీద కూడాను సమాన స్థాయిలో కరుణని ప్రదర్శిస్తాడు కృష్ణుడు. అందుకని ఈ స్థితి ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ, దండాత్ ప్రణామాలు ప్రభుజీ. కర్మ సిద్ధాంతం అంటే అండి? కర్మ సిద్ధాంతము అంటే మనం చెప్పుకున్నాం కదా మాతాజీ, మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తే ఎలాంటి పర్యవసానాన్ని మనం పొందుతామో దానికి సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన పెంచుకోవడమే కర్మ సిద్ధాంతానికి సంబంధించిన అవగాహన పెంచుకోవడం. ఏ రకమైన కర్మ చేస్తే ఏ రకమైన ఫలం లభిస్తుంది? దేహాత్మ బుద్ధితో మన ఇంద్రియ కోసం చేసే పనుల మూలంగా ఆ పర్యవసానాన్ని మనమే అనుభవించాల్సి ఉంటుంది. అది పుణ్యకార్యమైన పాపకార్యమైన చెప్పుకున్నాం కదా. మనం ముఖ్యంగా సకర్మ, వికర్మ, అకర్మ గురించి మనం అధ్యయనం చేస్తాం కదా. దానికి సంబంధించిన పరిపూర్ణమైన పరిజ్ఞానమే కర్మ సిద్ధాంతం. హరి హరి ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మొత్తం చేసి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మనం ఏదైనా ఈ భౌతికంగా అనుభవించే మనం ఇబ్బందులు, కష్టాలు అనేవి కూడా కృష్ణుని కృపే కదా ప్రభుజీ. మాతాజీ, కష్టాలు ఎప్పుడు కూడా కృష్ణుడు ఇవ్వాలి అని అనుకోడు. జాగ్రత్తగా మనం గమనించాలి. కష్టాలు మన కర్మ ఫలితాలు అవన్నీ కూడాను. భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు కూడా కృష్ణ ఎందుకు ఇస్తున్నా అంటే మనం ఏ స్థాయిలో భక్తిని స్వీకరించమనే దాన్ని బట్టి ఆధారపడింది. కానీ భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడాను కర్మఫలాలు కాకుండా కృష్ణుని యొక్క కృపగా భక్తులు స్వీకరిస్తారు. ఎందుకని? నిజానికి మనం భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు మన కర్మఫలాలన్నీ కూడా భగవంతుడు తొలగిస్తానని చెప్తాడు. కానీ ఎప్పుడు సర్వధర్మాలు పరిచయించే పరిపూర్ణంగా భగవత్ సేవలో నిమిత్తమైనవి. మనం కర్మమిశ్ర భక్తి, జ్ఞానమిశ్ర భక్తిలో ఉన్నామనుకునే దానికి అనుసంధానంగా దానికి అదే స్థాయిలో దాని పర్యవసానాన్ని కూడా అనుభవిస్తుంటాం. కానీ భక్తిలో అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనం అవగతం చేసుకునేది ఏమిటి అంటే భగవంతుని యొక్క కృపగా వచ్చే కష్టాన్ని కూడా భగవంతుని కృపగా స్వీకరిస్తాం. ఎందుకని? నిజానికి ఆ పర్యవసానాన్ని అందించడం ద్వారా కృష్ణుడు మనకి మరింతగా కృష్ణుడికి చేరువయ్యేలా చేస్తూ ఉన్నాడు. అది భక్తులు గ్రహించగలుగుతారు. నిజానికి అందరినీ కూడా భౌతిక జీవనంలో కొనసాగుతూ భౌతికత్వంతో జీవనాన్ని కొనసాగుతూ అభక్తులైన వ్యక్తుల్ని కూడాను నిజానికి కృష్ణుడు వాళ్ళందరికీ కూడాను పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి కావాల్సినటువంటి అనుభవాన్ని అందిస్తున్నారు. కానీ దాన్ని ఎప్పుడు అవగతం చేసుకుని దాన్ని మనం స్వీకరిస్తాము అనేటువంటిది మన చైతన్య స్థాయి మీద ఆధారపడి. కాబట్టి అవును, మనకు వచ్చేటువంటి కష్టాలని కూడాను భగవత్ కృపని అలాగే మనం స్వీకరించాలి. కానీ కష్టాల్ని
కృష్ణుడు ఎప్పుడు కూడాను ఎవరికి కూడా కష్టాన్ని ఇవ్వాలి అనుకోడు. మనం ఏ రకమైన కష్టాన్ని అనుభవించకుండా ఉండాలి. చూడండి, మన సంతానానికి ఎవరైనా కష్టపడాలి మన సంతానంలో అనుకుంటామో చెప్పండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగించాలనే కదా భావిస్తారు తల్లిదండ్రులు. మరి మనకి అలాంటి భావన ఉన్నప్పుడు శాశ్వతమైన అనుబంధాన్ని కలిగి ఉన్న మన కృష్ణుడితో, మీకు శాశ్వతమైన తండ్రి మన కష్టాల పాలవాలని ఎప్పుడైనా అనుకుంటాడా? ఖచ్చితంగా అనుకుంటాడు. ఇదంతా కూడా మన ప్రాక్షాళనకి ఇవ్వబడేటువంటి పర్యవసానాలు అన్నమాట. ఈ ప్రశ్నకి సమాధానం లభించిందమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, లభించింది. హరి బోల్. ధన్యవాదాలు. ప్రభుజీ దండాత్ ప్రణాం ప్రభుజీ. దండాత్ ప్రణాం మాతాజీ. ప్రభుజీ నాకు కూడా ఒక క్వశ్చన్ ఉండింది ప్రభుజీ, అడగమంటారా? టైం ఉండిందా? తప్పకుండా అడగండి మాతాజీ, చెప్పండి. ప్రభుజీ ఇది నా ఫ్రెండ్ నన్ను క్వశ్చన్ చేస్తుంది ప్రభుజీ. మనకే ఎందుకు ఇంతమంది దేవతలు, వీళ్ళు వచ్చేమో ఈ దేవుణ్ణి కొలవండి, ఈ ప్రసాదాలు పెట్టండి, నువ్వైతేనేమో అందరికి మూలం దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, ఆయన్ని కొలువు అని చెప్తావు, మధ్యలోనేమో అమ్మవార్లు వస్తున్నారు. అదే ఇతర మతస్థులు అయితే కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టుకుంటారు, అయ్యే పూజలు అయ్యే ప్రార్థనలు చేస్తారు, ఆ పండుగలే చేస్తారు. మనకైతే ఇన్ని ఎందుకు? అసలు ఒక్కొక్కరు చెప్తుంటే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఏం చేయాలో నాకే తెలియట్లేదు, నువ్వేం చేస్తావు అని నన్ను అడుగుతుంది ప్రభుజీ. నేనైతే దేవుడినే కొలుస్తాను, నువ్వు కూడా ఆయన్నే కొలువు అని చెప్తున్నాను ప్రభుజీ. ఎందుకు ప్రభుజీ మనకి నిజంగానే ఇంతమంది దేవతలు, ఇంతమంది స్వామీజీలు, ఎందుకు మన హిందువులకి ఇలా ఉండింది అని ఒక క్వశ్చన్ ప్రభుజీ. తప్పుగా అడుగుతున్నాను ప్రభుజీ. మంచి ప్రశ్న మాతాజీ. ఇది హిందువులు అని కాదు మాతాజీ, సనాతన ధర్మము. హిందువులు అనేది మనం పెట్టుకున్నటువంటి పేరు, కానీ నిజానికి సనాతన ధర్మం వేద శాస్త్రాల్లో అన్ని రకాల స్థాయిలో ఉన్నటువంటి ఏ రకమైన చైతన్య స్థాయిని కలిగి ఉన్న వ్యక్తి అయినా కూడాను ఆ స్థాయి నుంచి ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడ్డాయి. అందుకనే మనం ప్రామాణికంగా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయకపోతే ఇలాంటి సందేహాలే ఉత్పన్నమవుతుంటాయి. అవును ప్రభు. ఇవన్నీ ఎందుకున్నాయంటే చూడండి, ఎందుకు అందరికి పిహెచ్డిలో జాయిన్ అయిపోమని ఇవ్వచ్చు కదా. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, మళ్ళీ 10th వచ్చాక డివిజన్స్, బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి, దాన్ని చదివిన తర్వాత మళ్ళీ డిగ్రీలో రకరకాల విభిన్నమైనటువంటి విధానాలు, మళ్ళీ ఇంజనీరింగ్, మెడిసిన్. ఇన్నెందుకు? అందరికీ కూడాను అందరూ పిహెచ్డి చేయండి అని ఇచ్చేయచ్చు కదా బిగినింగ్ లోనే. ఎందుకు ఇవ్వరు? అవును ప్రభుజీ కదా, ఇన్ని ఉన్నాయి కదా. అవును చూడు, భౌతికంలో అందరూ ఏంటి, నిజం చెప్పాలి అంటే ఈ విద్యలన్నీ కూడా దేనికి చేస్తున్నారు? జీవనోపాధికి కదా, నిజాయితీగా మాట్లాడానంటే. అవును ప్రభుజీ కదా, ఇది మాత్రం జీవించడానికి, ధన సంపార్జనకి కదా, దాంట్లో అవును. జీవించడానికి. మరి ఇన్ని ఎందుకు? ఏదో ఒకటి నేర్చుకుని అన్ని దాంట్లో ఉండొచ్చు కదా. ఎందుకంటే ఈ విభిన్నమైనటువంటివన్నీ కూడా మనకు అవసరం కాబట్టి, ఇలాంటి వాటి మీద అపేక్ష ఉన్న వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రకరకాల చైతన్య స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థాయి నుంచి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలంటే అనువుగా ఈ సిద్ధాంతాలు కానివ్వండి, ఈ తత్వాలు కానివ్వండి ప్రబోధించడం జరిగింది. కానీ ప్రామాణికమైన ఆచార్యం నుంచి ఈ తత్వాలకు సంబంధించిన అవగాహన పెంచుకున్నప్పుడు ఇవన్నింటికి మూలమైనది ఏమిటి అనేటువంటిది బోధపడుతుంది. అందుకని మీ మిత్రురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు చెప్పండి, ఇదే ఉదాహరణ ఇచ్చి చెప్పండి. ఇలాగైతే మీరు గమనించినట్టయితే మనకు తెలుస్తుంది కదా. ఎల్కేజీ పరిపూర్ణమైంది కాదు, ఏంటి అక్షరాభ్యాసమే, ఆరంభ దశలో ఉన్నాడు. కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి మనం పిహెచ్డి సమాచారాన్ని ఇచ్చేసి నేర్చుకోవాలంటే నేర్చుకోలేదు. అందుకని అందరికీ అనువుగా మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే మీ స్థాయి నుంచి ఆధ్యాత్మిక పురోగతి సాధించే విధంగా వేదశాస్త్రాలు అందించబడ్డాయి. కాబట్టి ఇన్ని రకాల తత్వాలు, ఇన్ని రకాల విధానాలు మనకు అందజేయబడ్డాయని చెప్పండి. అందుకని శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు. చెప్పారు ఈ ఆన్సర్ మాత్రం. ఈ ఎడ్యుకేషన్ గురించి చెప్పిన ఆన్సర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇది మాత్రం తనకి చెప్తాను ప్రభుజీ. ఇంకా అసలు తను ఏమి నన్ను ఇంకేం అడగలేదు. ఇంకా అసలు ఈ ఎడ్యుకేషన్ ఉదాహరణ మీరు మంచిగా చెప్పారు ప్రభుజీ. అసలు మీకు ఎలా తట్టిందో ఇది, అందుకే మీరు ప్రభుజీ అయ్యారు. శ్రీల ప్రభుపాద మంచిది నాకు తట్టింది కదా అని చెప్పిస్తాడు అంతే. ప్రభుపాదులు గారు నిజంగా కూడా చెప్పారు ఏమిటంటే, భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతము
గ్రాడ్యుయేట్ స్టడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ అండ్ పిహెచ్డి స్టడీ అని చెప్పారు. అవును ప్రభుజీ, ఈ మాట అయితే నేను విన్నాను కానీ ఆ, ఇలా నా ఫ్రెండ్ కి ఆన్సర్ ఇలా చెప్పొచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, ఎంత ఆమె అడిగిన అద్భుతంగా ప్రశ్న చెప్పారు కూడాను ప్రభుజీ. అసంబద్ధమైంది కాదు మాతాజీ. చాలా ఎవరికైనా కూడాను ఆలోచిస్తే వచ్చేటువంటి అనుమానము. చక్కగా దానికి సమాధానం చెప్పాను అనుకోండి, వాళ్ళు దీన్ని అవును ప్రభుజీ. స్వీకరించడానికి ముందుకు వస్తారు. కానీ ప్రభుపాద వారు సమాధానాలు అన్ని ఇచ్చేశారు. దాన్ని అవును వ్యక్తీకరించడం ప్రభుజీ, నేను ఈ మన దాంట్లో చేరమని చెప్పినప్పుడల్లా నాకు ఇది చెప్తూ ఉంటది ప్రభుజీ. ఏ పోవే ఎన్ని చెప్తావు, అందరు తల కూడా చెప్తారు, నా బ్రెయిన్ వాష్ చేయమాక అంటది ప్రభుజీ. ఇప్పుడు నేను ఈ ఆన్సర్ చెప్తే ఏం చెప్తుందో కనుక్కోవాలి ప్రభుజీ. కనుక్కోండి, అద్భుత కనుక్కొని మళ్ళీ చెప్పండి. అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఈ ఆన్సర్ అయితే నాకు చాలా టచ్ అయింది ప్రభుజీ. వెరీ నైస్, హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ. నిజంగానే ఆన్సర్ చాలా బాగుంది ప్రభుజీ. ఆన్సర్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ మీరు మాత్రం. కానీ ప్రభుజీ, మేము కూడా ఇలా చెప్పినప్పుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఎవరైనా చివరికి ఇక్కడికి రావాల్సిందే అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వస్తాంలే మాతాజీ, ఇప్పుడే ఎందుకు తొందర, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాంలేండి అంటారు ప్రభుజీ. అంతేగాని స్వీకరించరు ప్రభుజీ. మేము చేసేదేదో మేము చేస్తున్నాం కదా, మీదే కరెక్ట్ అని ఎలా అంటారు అంటారు ప్రభుజీ. అప్పుడు అనిపిస్తుంది నిజంగానే, ఇప్పుడు మీరు చెప్పింది వింటే అనిపించింది, నిజంగానే వాళ్ళు ఎల్కేజీలో ఉన్నారు కదా, రావాలి కదా, మనం ఇంకా చెప్పినా అంత వాళ్ళు ఇంకా తొందరగా ఎల్కేజీ రాలేదేమో కూడా అని. కాదు, ఇంకా అక్షరాభ్యాసం కూడా జరగలేదు అనుకోవాలి వాళ్ళని. వాళ్ళకి మీరేం ఎల్కేజీకే కూడా చెప్తారంటే, ఉంది. మాతాజీ మేము ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాం కదా అంటే, మీ ఇష్టం ఎక్కాలంటే ఎక్కండి, కానీ లిఫ్ట్ కూడా ఉంది అని నేను చూపిస్తున్నాను. ఆ, ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా లిఫ్ట్ లో నిలబడితే పైకి తీసుకెళ్తుంది కదా. 100 అవును ప్రభుజీ. అంతస్తుల భవంతిలోకి మెట్లెందుకు ఎక్కుతారు? మీ కష్టాన్ని ఎందుకు దానిలాగా మెట్లెక్కి కష్టపడ్డము, చెమటలు ఎక్కడం 100 అంతస్తుల్ని? ఇదిగో అమ్మా, ఇక్కడ లిఫ్ట్ ఉందని నేను చూపిస్తున్నాను, స్వీకరిస్తే మంచిది. చాలా సౌకర్యవంతంగా మీరు 100 అంతస్తుకు వెళ్ళిపోతారు క్షణాల్లో. లేదు నేను కష్టపడతాను, మెట్లెక్కుతాను అంటే అలాగే ఎక్కండి. వెరీ నైస్ ప్రభుజీ, ఎంత ఇంకొకటి కూడా అద్భుతంగా చెప్పారు. అనిపించింది ప్రభుజీ, మేము చెప్తున్నాము అంటే దాంట్లో అంటే ఇప్పుడు మీరందరూ పూర్తిగా అందులోనే ఉండి దాన్ని 100% ఆచరిస్తూ చెప్తున్నారు కాబట్టి త్వరగా స్వీకరిస్తారేమో. మేము ఇంకా ఆ స్థాయిలోకి రాలేదు అవును, కాబట్టి అది కూడా కరెక్టే మాతాజీ. స్వీకరించలేకపోతున్నారేమో అని కూడా లేదు అనిపిస్తుంది మాతాజీ, ప్రభుజీ. మీరు మనం చేయాల్సిందంతా ఏమిటి అంటే, ప్రభుపాద గారు చెప్పింది యథార్థంగా వ్యక్తీకరించడం. నేను చాలా ఆరంభ దశలో ఉన్నాను. మీలో చాలా మంది, దాదాపు అందరూ కూడాను నాకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. అయ్యో లేదు ప్రభుజీ, లేదు లేదు ప్రభుజీ. ప్రభుజీ, అది మీ లేదు కృప. ప్రభుజీ, అది ఆ విషయం మాత్రం మేము అంగీకరించం ప్రభుజీ. ఇవి లేదు. ప్రభుపాదుల వారి భక్తులుగా మీ వినమ్రత మీరు ప్రభుజీ, అంతకు మించి ఇంకేమీ లేదు. మీరు ఎంత బాగా చెప్తారంటే మామూలు విషయం కాదు ప్రభుజీ. ఇది ముఖస్తుతి కాదు, మంచి ఆర్ట్ఫుల్ గా చెప్తుంది ప్రభుజీ. అసలు ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను ప్రభుజీ మీ సాంగత్యంలో మాత్రం. మాతాజీ అసలు ఇవన్నీ మీరు కూడా ప్రభుపాద గారు చెప్పినవే, నా సొంత వాక్యాలు ఏం లేవు. ఆ గురు అవును, శిష్యుల ప్రభుపాద మీరు అవ్వచ్చు నేర్చుకుంటున్నారు అని ప్రభు. మీరు ఆ గురువు నుంచి నేర్చుకుని మాకు గురువుగా వచ్చి చెప్తున్నారు ప్రభుజీ. ఇప్పుడు ఆ మాతాజీ చెప్పినట్టు నిజంగానే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేని స్థితిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మీరు చెప్పిన దాన్ని బట్టి. కానీ మీరు ఇటువంటి ఆన్సర్ చెప్తారని మాత్రం నేను అనుకోలేదు ప్రభుజీ. ఇది చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు ఈ రోజైతే నాకు ఈ క్వశ్చన్ కి ప్రభుజీ. ఇంకోటి, మీరు ప్రతిసారి ఉల్లి ఎల్లుల్లి అది కరెక్టే కానీ మష్రూమ్స్ కూడా తినకూడదు అంటూ చెప్తున్నారు. మేమైతే ఎప్పుడు తినం అనుకోండి ప్రభుజీ, కానీ ఎందుకు మష్రూమ్స్ కూడా ఆ అది కూడా నాన్ వెజ్ కింద వస్తుందా ప్రభుజీ? ఎందుకంటే మష్రూమ్ జీవాత్మగా పరిగణించబడుతుంది మాతాజీ. దానికి ఆ, అది జీవి. మష్రూమ్ అనేది నిజానికి జీవి. చాలా మంది ఏమనుకుంటారంటే అది జీవి కాదు, మొక్క అనేటువంటి తర్కంలోకి దిగుతారు. నేను ఇప్పటి వరకు అదే అది అనుకుంటా ప్రభుజీ. ఆ, ఎందుకు ఆ ప్రభుజీ ఇలా చెప్తున్నారు? అదేదో అది కూడా కూరగాయలాగా పండిస్తున్నారు కదా అని ఎప్పటి నుంచో అనుకుంటాను ప్రభుజీ, అడుగుదామని, కానీ మర్చిపోతా ఉంటాను. అదే అది ఒక జీవి నుంచి అందుకని వస్తుందా? దాన్ని జీవిగా పరిగణించారు మాతాజీ. అందుకనే దాన్ని స్వీకరించకూడదు అని చెప్పడం జరిగింది అంతే. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. మీకు మీ టైం కొంచెం తీసుకున్నాను. హరిహరి సారీ. మాతాజీ. ఆల్ గురు శిష్యుల ప్రభుపాద చాలా చక్కగా మీరు స్వీకరించి ఇతరులకు అందజేస్తున్నారు. అది ప్రభుపాద వారికి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. లేదు ప్రభుజీ, నాకు మీ తెలుసు ద్వారా మీరంతా కూడా విన్నందుకు ప్రభుపాదకు చెందినటువంటి వ్యక్తులు. శ్రీల ప్రభుపాద గారు మీ అందరి సేవ చేయడానికి నాకు అనుజ్ఞ ఇచ్చి ఇలాగా మీతో పరిచయం ఏర్పరిచారు. అందుకనే మీ అందరికి కూడా అవును ప్రభుజీ, నాకు కృతజ్ఞతలు. నాకు కూడా అనితా మాతాజీ ద్వారా నేను చేరాను.
ఆ మాతాజీకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి, లేకుంటే నాకు ఈ అవకాశం వచ్చేది కాదు ప్రభుజీ. మీ మాటలు వినే అదృష్టం నాకు అనితా మాతాజీ కలిగించారు ప్రభుజీ. అందుకని నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను ప్రభుజీ. హరి హరి మీకు బోల్ చాలా మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఆల్ గోల్స్ టు శిల ప్రభుపాద, ఆల్ గోల్స్ టు అనిత మాతాజీ. అనిత మాతాజీ కంటిన్యూ చేయండి మీ సర్వీస్. అఖిలేశ్వరి రాధాదేవి మాతాజీ ఇప్పుడు అనిత మాతాజీ పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, చక్కని చర్చ కొనసాగించారు. ధన్యవాదాలు మీ అందరికి కూడాను. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, హరినామ సంకీర్తన్ కి జై, రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై, నామవైత భక్త బృంద की जय, संतरा श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మనం ఈ రోజు కార్యక్రమాల గురించి పునరావృతం చేసుకుంటాం కదా, మనం చేయలేదు. ఇప్పుడు క్విక్ గా ఒక నిమిషంలో చేసేద్దాం. 7:30కి మనము హిందీలో భగవద్గీత నుంచి చర్చించుకుంటాం. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపైకి కార్యక్రమం ఉంటుంది. మాతాజీ నిన్న అన్నారు చాలా మంది జాయిన్ అవ్వట్లేదని. ఒకవేళ మీకు ఆ సమయంలో జపం చేస్తూ ఉన్నట్టయితే, లేకపోతే ఇంకా మిగిలిపోయి ఉన్నా కూడాను, లేదు సమయం ఉంది అనుకున్నా కూడాను, అందరూ కూడా జపైకిన కార్యక్రమంలో భాగస్తులు కానీ 10:30 నుంచి 11 దాకా జరుగుతుంది. 11 నుంచి 11:30 వరకు మనము శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మకంగా పఠనం చేయడము, చర్చించడము జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు తెలుగులో భగవద్గీత గురించి చర్చిస్తాము. అది మన ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. అందుకని ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ. మాతాజీ సంబోధిస్తూ మీ అందరికి కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరి హరి. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి హరి.